10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభినందించడం శుభ పరిణామమని గంగవరం హైస్కూల్ చైర్మన్ చోడిపిల్లి దేవుడు 64వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరం ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర టాపర్గా నిలిచిన కదిరి సాహితిని కాలేజ్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగవరం హై స్కూల్లో 56 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 50 మంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు. అలాగే నలుగురికి 500 మార్కులు వచ్చాయన్నారు. అలాగే గంగవరంలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలో బైపీసీ చదువుతున్న కదిరి సాహితి రాష్ట్రంలో టాపర్గా నిలవడం ఆనందదాయకమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పటితో పోల్చితే నేడు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే కాకుండా 10th ఇంటర్ ఫలితాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయన చేపడుతున్న ప్రణాళికలు మంచి ఫలితాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ, హైస్కూల్ ఇన్ఛార్జ్ రాజారావు విశ్వనాథ్ మరియు టీడీపీ నాయకులు మైలిపిల్లి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు చోడిపిల్లి దేవుడు, ఎస్ఎంసీ చైర్మన్ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్కి ప్లస్ కాలేజీకి. మాది గాజువాక నియోజకవర్గం, పెదగంటెడ మండలం, గంగవరం గ్రామం. మేము ఏదైతే ఒక సంకల్పంతో ఈ గ్రామస్తులు ఉన్నామో, మా యొక్క స్కూలు బాగా అంటే ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందడుగేస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా మన 4 గ్రామాలు పెద్దలు, ప్రజలు అందరూ కూడా తమ యొక్క పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఫలితాలతో ఆగకూడదు. ఈ స్కూల్లో ఇంకా పిల్లలు జాయిన్ అవుతే ఇంకా డెవలప్ ఉంటుంది. గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఉత్తీర్ణత చూపించాలి. చూపిస్తే మన గంగవరం హై స్కూల్ కూడా మన నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అవుతుంది. ఉదాహరణకి ఎవరో కాదు, మన రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ బైపీసీలో మన కదిరి సాహితి స్టేట్ ఫస్ట్ రావడం అంత ఆసమాస్ కాదు. మన ఈ యొక్క కాలేజీకి, మన గ్రామానికి, అలాగే నియోజకవర్గానికి, విశాఖపట్నం జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మన కదిరి సాహితి గారికి మా గంగవరం ప్రజల నుంచి, అలాగే స్కూల్ స్టాఫ్ నుంచి, మా స్కూల్ కమిటీ నుంచి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి ఎంతో కృషి చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి కాబట్టి అతను ప్రణాళిక చాలా ముందుగా ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గవర్నీలు పల్లా శ్రీనివాసరావు గారు నిరంతరం ఈ స్కూల్ కోసం 64వ వార్డు అధ్యక్షులు గారిని తెలుసుకొని అతను నా దగ్గరికి వచ్చి స్కూల్ చైర్మన్గా మీ బాధ్యతలు ఎలాగా నిర్వర్తిస్తున్నారనే విషయాన్ని నేను నిరంతరం వార్డు అధ్యక్షులు కోఆర్డినేషన్ చెప్పడం జరుగుతుంది. అదే విషయాన్ని పల్లా శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది. నిరంతరం ఏవైనా ఇబ్బందులు, లోటుపాట్లు ఉంటే పల్లా శ్రీనివాసరావు గారు తెలుసుకొని మీకేం కావాలి నేను ఇస్తాను. ఎందుకంటే చదువు అంటే ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పల్లా శ్రీనివాసరావు గారు. అలాగే మన సన్మాన కార్యక్రమం చేశారు. 10th ఫలితాలు ఎవరైతే ఫస్ట్ వచ్చారో, ఫస్ట్ సెకండ్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వచ్చారో వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషించారు. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ అంటే అంత ఆసమాస్ కాదని. అందులో కూడా మా మత్స్యగారి గ్రామం నుంచి, మా గంగవరం గ్రామం నుంచి మా కదిరి సాహితీ గారు చాలా పేరు ప్రతిష్టలు తీసుకురావడం మాకు చాలా గర్వంగా ఉంది. కావున ఈ యొక్క కాలేజీని మన ప్రజలందరూ వినియోగించుకోవాలి. రానున్న రోజుల్లో కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా రాను డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. కావున మీరు ప్రైవేట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ వద్దు, గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేయండి. ఎందుకంటే ఇంత ఆట స్థలం ఉంది, మీకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు, యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పథకం కూడా ఫ్రీగా ఉంటుంది. రావడానికే మీరు సంకోచించొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఈరోజు ప్రత్యేక సాక్షి ఎవరైనా ఉన్నారంటే కదిరి సాహితి మన గ్రామస్థ అమ్మాయి. స్టేట్ ఫస్ట్ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా రారు కూడా రాబోరు. ఎందుకంటే ఇంతలా కష్టపడి ఇంతలాగా టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అంటే ఎక్కడి నుంచో వచ్చి మామూలుగా చెప్పడం కాదు, వాళ్ళకి రిక్రూట్మెంట్ పడిన తర్వాత ఒక జాబ్ కొట్టి ఇక్కడ చదువు చెప్పడం అంటే అంత ఆసామాస కాదు. చదువు చెప్పి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పిల్లల్ని తీర్చిదిద్ది ఒక స్థాయికి, ఒక శిఖరానికి రానున్న రోజుల్లో ఆ సాహితీ గారు ఐఏఎస్ అవ్వాలని తన సంకల్పం ఏదైతే పెట్టుకున్నారో ఈ యొక్క మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అతని దృష్టికి తీసుకెళ్ళి ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే తన కుటుంబం కూడా ఒక ప్లాంట్లో కాంట్రాక్ట్ బేసిక్ మీద బ్రతుకుతున్నారు. ఆ యొక్క శాలరీ సరిపోదు.
సరిపోలేని ఏడల మన సార్ దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఇది సార్ పరిస్థితి, ఈ అమ్మాయి ఇంకా చదువుకోవాలనుకుంటుంది, మీ యొక్క సహాయకారాలు కావాలంటే మేము సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎలా చదువుకోవాలనుకుంటే అలాగే చదువుకుంటామా. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అధ్యక్షులు గారికి మీ యొక్క పట్టుదలని వివరించి చెప్పి మీ యొక్క ఏదైతే సంకల్పం ఉందో సంకల్పం నెరవేరాలని మా గంగవరం ప్రజల నుంచి, అలాగే మీడియా మిత్రుల నుంచి, రాజకీయ తెలుగుదేశం పార్టీ వార్డులో ఉన్న నాయకుల నుంచి మేము మీకు ఎప్పుడు తోడ్పడి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియదు. నా పేరు పాలుగుమి రాజారావు. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగవరంలో పీజీటీ కెమిస్ట్రీగా వర్క్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్కి 55 మంది అటెండ్ అయ్యారు. అందులో 46 మంది పాస్ అయ్యారు. 500 దాటి మనకి నలుగురు వచ్చారు. అయితే ఇది ఇంత మంచి చక్కని ఫలితాలు రావడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వము ప్రతిపాదించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్తో పాటు మా డిఈఓ గారి నిరంతర పర్యవేక్షణలో మా ప్రధానోపాధ్యాయులు మరియు ఇతర ఉపాధ్యాయుల సహకారంతో మేము మంచి ఫలితాలను సాధించగలిగాము. అలాగే 2023లో ఇక్కడ హై స్కూల్ ప్లస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొదట్లో చాలా తక్కువ మంది ఉండేవారు. ఈనాడు ఇది హై స్కూల్ ప్లస్లో 50 మంది సుమారుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి చదువుతున్నారు. 2023తో పోతే చాలా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, మా పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో బైపీసీ చదువుతున్న కదిరి సాహితి అనే అమ్మాయి 541 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళందరిలో 555కి 541 మార్కులు తెచ్చుకుని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజ్ చదువుతున్న బైపీసీ వాళ్ళలో మొత్తం స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది. ఇందుకు ఇక్కడ అధికారుల తోడ్పాటు అయితేనేమిటి, గ్రామస్తుల తోడ్పాటు అయితేనేమిటి, అలాగే గ్రామ పెద్దల తోడ్పాటున అయితేనేటి, స్థానిక ఎమ్మెల్యే గారి తోడ్పాటున అయితేనేటి, మేమంతా కూడా అలాగే అధికారులు, రాష్ట్ర అధికారులు, మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన సజెషన్లతో చక్కని 100 డేస్ యాక్షన్ ప్లాన్ తోటి ఇవన్నీ మేము సాధించడం జరిగింది. అంతేకాకుండా మేము ఇంటర్మీడియట్కి ప్రత్యేకంగా ఉదయం మరియు సాయంకాలం ప్రత్యేక తరగతి నిర్వహించడం వల్ల కూడా పిల్లలు మంచి ఫలితాన్ని సాధించగలిగాము. అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈనాడు మన ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాల కన్నా కూడా అత్యధికమైన మార్కులు తెచ్చుకున్నాము ప్రభుత్వ పాఠశాలలో. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ అనేకమైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుంది. ప్రతిదీ కూడా ఫ్రీ పుస్తకాలు అవనండి, ఫ్రీ యూనిఫామ్లు అవనండి, అలాగే మధ్యాహ్న భోజనం పథకం అవనండి, అన్నింటిలో కూడా అలాగే స్కాలర్షిప్ అవనండి, అన్నింటిలోనూ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉచితంగా మనకి ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో మీ అందరూ కూడా జాయిన్ చేసి మరికొంచెం మంచి ఫలితాలు సాధించడానికి మీ సహకారం అందిస్తానని కోరుకుంటున్నాను. ఈ రకంగా ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలే ముద్దు అనే నినాదంతో మేము అందరం కూడా గ్రామస్తుల్లో ప్రచారం చేస్తున్నాము. మీ అందరి సహకారంతో మరిన్ని మంచి ఫలితాలు సాధించగలరని చెప్పి మేము కోరుకుంటున్నాము. My name is Sahiti. I am from Gangavaram village and I completed my first year intermediate from Gangavaram Junior College and I secured state first rank. Since I measured state topper, I feel more confident and felt very happy. We are being taken to the program where Honorable MLA Palla Srinivas Rao garu awarded us. I felt amazing in that moment and I would like to say my dad has no permanent job and I want to inform that government, please government, నాకు మా డాడీకి పర్మనెంట్ జాబ్ లేదు. దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ సపోర్ట్ వస్తే నాకు ఇంకా హైయర్ స్టేజెస్కి నేను వెళ్ళి ఇలాంటి రిజల్ట్స్ ఇంకా తెచ్చుకుంటానని నేను మాటిస్తున్నాను. ఫ్యూచర్ గోల్ నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. మీ టీచర్స్ కానీ మీ ఎడ్యుకేషన్లో నాకైతే టీచర్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవారు. ఎక్కడైనా నాకు డౌట్ వచ్చినా వెంటనే సాల్వ్ చేయడానికి ఉండేవారు అండ్ దే హెల్ప్డ్ మీ ఎ లాట్. స్టడీ షెడ్యూల్ ఎలా ఉండేది? అంటే రోజుకి ఎన్ని గంటలు? నేను 8 hours చదివేదాన్ని డైలీ. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటారు కానీ కమింగ్ టు ద స్కూల్స్ ఎవరు నో వన్ వాంట్స్ టు జాయిన్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అవ్వండి, గవర్నమెంట్ కాలేజ్ కూడా. ఎందుకంటే నారా లోకేష్ గారు అండ్ పల్లా శ్రీనివాసరావు గారు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి. నేనే నిదర్శనంగా మీరు తీసుకోవచ్చు నన్నే. మీరు కూడా జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను అండి. అలాగే ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం. అలాగే మన గంగవరం హై స్కూల్ అయిన
ప్రిన్సిపల్ మేడం గారికి నమస్కారం. అలాగే మన సార్ రాజారెడ్డి గారికి, అలాగే మన స్కూల్ చైర్మన్ గారికి. ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ నారా లోకేష్ బాబు గారు పెట్టిన 100 రోజుల ప్రణాళిక సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది మాకు పార్టీ తరఫున. అలాగే ఏంటంటే మా స్కూల్స్లో మన 50 మంది 10th క్లాస్ వెళ్తే 55 మంది వెళ్తే 46 మంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా స్కూలు చదువు అనే విషయంలో ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందిస్తూనే ఉంటారు. స్కూల్లో ఏ లోటుపాట్లు వచ్చినా సార్ దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే మాకు ఏది లేకపోయినా కానీ వెంటనే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసి మాకు ఎన్నోసార్లు చాలా ఆయన సహాయ సహకారాలు అందించారు. అలాగే ఏంటంటే మా స్కూల్కి గంగవరం హై స్కూల్ ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ పెరగాలి, స్కూల్లో ఏమైనా అన్నీ కూడా మాకు సార్లు సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే స్కూల్ చైర్మన్ చోటుపల్లి దేవుడు గారు కూడా స్కూలు అందుబాటులో ఉండి స్కూల్కి ఏది కూడా తక్కువ కాకుండా ఏది ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఆయన ఉండి సాల్వ్ చేస్తున్నారు, మా దృష్టికి కూడా తెస్తున్నారు. అలాగే ఏంటంటే గంగవరం గ్రామంలో స్టేట్ ఫస్ట్ రావడం మాకు కదిరి సాహితీ అమ్మాయి మాకు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఏంటంటే మిగతా స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ కూడా ఇలాగే ఎక్కువగా వస్తారని, ఇలాగే మేము ఎప్పుడు కూడా స్కూల్కి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటామని కోరుకుంటున్నాను.